నమస్తే, వెల్కమ్ టు పక్కా లోకల్ ఏపీ న్యూస్. జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా పులివెందుల చుట్టూ 3 చెక్ పోస్టులను ఏర్పాటు చేశామన్నారు డీఎస్పీ. గ్రామాల పరిధిలో మరో 6 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. పార్టీల అభ్యర్థులు ప్రచారంలో పోలీసుల భద్రతలు కల్పిస్తున్నామని చెప్పారు. ఇక పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించడం వల్లే నల్లగొండవారిపల్లెలో ఘర్షణ జరిగిందన్నారు డీఎస్పీ. ఇక టీడీపీ కార్యకర్త ధనుంజయ్ ఫిర్యాదుతో వైసీపీ నేతలు రామలింగారెడ్డి, హేమాద్రి రెడ్డితో పాటు మరికొందరిపైన ఎస్సీ ఎస్టీ కేసులను నమోదు చేశామన్నారు. పులివెందుల కాన్స్టిట్యున్సీలో పులివెందులలో ఈ చుట్టుపక్కల గ్రామాలకు 10,600 ఓట్లతో 10,601 ఓట్లతో జెడ్పీటీసీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ జెడ్పీటీసీ ఎలక్షన్స్ జరిగేటువంటి సందర్భంలో 11 మంది మనకు ప్రధాన పార్టీలతో పాటు ఇండిపెండెంట్స్ కూడా పోటీ చేసి బరిలో ఉన్నారు. దీనికి సంబంధించినటువంటిది ఒక కట్టుదిట్టమైనటువంటి భద్రత సంబంధించినటువంటి విషయాలు క్షుణ్ణంగా మా పై అధికారులతో ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని మనం అంతర్జిల్లా చెక్ పోస్టులు 3 ఓపెన్ చేసినాం. అంటే అన్నమయ్య జిల్లాతో సంబంధం ఉన్నటువంటి వేంపల్లి అవుట్కట్స్లో, అంటే చక్రాపేట అక్కడ అద్దాలమరి చెక్ పోస్ట్ అని ఒకటి, తర్వాత కనంపల్లి అనేది ఒకటి వస్తుంది, అది కదిరి సత్సాయి జిల్లాది, అక్కడ సంబంధించినటువంటిది ఒక చెక్ పోస్టు. థర్డ్ వన్ వచ్చింది ముదిగుబ్బ ప్రాంతం నుంచి వచ్చేటువంటి ఈ నలుపురెడ్డి గారిపల్లి అవుట్కట్స్లో అక్కడ ఒక చెక్ పోస్టు. దాని తర్వాత పార్నపల్లి చెక్ పోస్టు ఉన్నాయి. అవి కాక ఇంకా 6 చెక్ పోస్టులు ఇంటర్నల్గా అన్నమాట, మన రూరల్ విలేజెస్లో ఉన్నటువంటి ఒక 6 చెక్ పోస్టులు అవి కూడా ఫంక్షనింగ్లో ఉన్నాయి. అక్కడ వెహికల్లు రాకపోకలు దానికి సంబంధించినటువంటి అవన్నీ నమోదు చేసుకోవడం. దానికి 1+4 అంటే ఒక హెడ్ కానిస్టేబుల్ కానీ, ఏఎస్ఐ కానీ, 4 కానిస్టేబుల్ కానీ ఉంటారు. ఇక తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచులతో సహా భారీ ఎత్తున వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ అనగాని సత్యప్రసాద్, సత్యవేడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ వారందరికీ తెలుగుదేశం పార్టీ జెండా కప్పి స్వాగతం పలికారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందని అన్నారు. అందుకు నిదర్శనమే ఈ చేరికలని. 13 నెలల కాలంలోనే సూపర్ 6లు చెప్పినటువంటి అన్ని హామీలను నెరవేర్చిందని చెప్పుకొచ్చారు. ఇక భారత సాంస్కృతిక వారసత్వానికి చిహ్నంగా నిలిచే చేనేతకు గుర్తుగా దేశవ్యాప్తంగా ఏటా ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలోని మున్సిపాలిటీ నుంచి మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు చేనేత కార్మికులచే ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మదనపల్లి ఎమ్మెల్యే షహనాజ్ బాషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశంలో ఎక్కడా లేని విధంగా చేనేత కార్మికులకు 200 యూనిట్ల వరకు పూర్తిగా ఉచితంగా అందించబడుతుందని ఎమ్మెల్యే అన్నారు. మదనపల్లి సిల్క్ సిటీలో ఉత్పత్తి అయ్యేటువంటి చీరలను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చేలా చర్యలు చేపడతామన్నారు. ఇక కాకినాడ జిల్లాలో సంచలనం రేపిన త్రిపుల్ మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధమే ముగ్గురి హత్యకు కారణమని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. సామర్లకోటలోని సీతారామ కాలనీలో మాధురి, ఆమె కుమార్తెలు నిస్సి హత్యకు గురైనట్లుగా వచ్చినటువంటి దర్యాప్తులో వెల్లడైందని ఎస్పీ తెలిపారు. ఇక హత్యకు పాల్పడినటువంటి నిందితుడు తలే సురేష్ను అరెస్ట్ చేసినట్లుగా తెలిపారు. ఇక మృతురాలు ములపర్తి మాధవి, నిందితుడు తలే సురేష్ మధ్య అక్రమ సంబంధం గత 2 సంవత్సరాలుగా కొనసాగుతోంది. ఇక నిందితుడు మృతురాలి ఆర్థిక అవసరాల నిమిత్తం దాదాపు 7 లక్షల రూపాయల వరకు ఖర్చు చేసినట్లుగా తెలిపారు. అయితే నిందితుడి భార్య మాధురి నుంచి వేధింపులు భరించలేక హత్యకు పథకం వేసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారని వెల్లడించారు. ఇక సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తూ కూటమి ప్రభుత్వ పథకాలను పేద ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు చిన్నగొట్టగూరు మండలం బీజేపీ అధ్యక్షుడు దండు కిషోర్ కుమార్. ఇక తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో చిన్నగొట్టగూరు మండల బీజేపీ అధ్యక్షుడిగా దండు కిషోర్ కుమార్ నూతనంగా ఎన్నికయ్యారు. కార్యకర్తలకు కానీ బీజేపీ నాయకులకి నా నమస్కారాలు. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాను. మన బీజేపీ పార్టీ నుంచి ఎవరికి ఏ సమస్య వచ్చినా నాకు తెలియజేయండి, నేను అందుబాటులో ఉంటాను. ఎక్కడికైనా వస్తాను. ఈ ఎర్రారుపాలెం మండలంలో కూడా బీజేపీ ఎవరైనా కార్యకర్తలు ఉన్నా నన్ను సంప్రదించండి. మీకు ప్రతి ఎనీ టైం ఎప్పుడైనా నాకు కాల్ చేయండి, నేను అందుబాటులో ఉంటాను. మీకు ప్రతి సమస్యను నేను పరిష్కరిస్తాను.
ఏ సమస్య వచ్చినా మనం తీర్చలేకపోయినా నా వల్ల కాకపోతే నేను మా జిల్లా అధ్యక్షుడు సాము శ్రీనివాసన్న గారికి తెలియజేస్తాను, కోల ఆనంద్ గారికి తెలియజేస్తాను. పై స్థాయిలో తీసుకెళ్లి ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతామని తెలియజేసుకుంటున్నాను. మీరు నాకు అదే విధంగా మన బీజేపీ మండలం చిన్నగుడి మండలంలో మీరందరూ నాకు సహకరించి. ఇక నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. శ్రీదేవి భూదేవి సమేత ఆలయ రఘునాథస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. దేవస్థాన కమిటీ సభ్యులు అంగరంగ వైభవంగా కుంభాభిషేకం, స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి దంపతులు పాల్గొన్నారు. అనంతరం స్వామి వారికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. సుమారు 800 సంవత్సరాల పురాతనమైన శ్రీదేవి భూదేవి సమేత ఆలయ రఘునాథ స్వామి దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన ఆలయ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. వైసీపీ నాయకులే అవినీతికి పాల్పడి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నానిపైన విమర్శలు చేయడం దారుణమని టీడీపీ సీమల్లపురం ఇన్ఛార్జ్ మనోహర్ చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి రూరల్ మండలం సీమల్లపురంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం వైసీపీ శ్రేణులపైన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సీమల్లవరం వైసీపీకి చెందినటువంటి సర్పంచ్ పైన 1,50,00,000తో పంచాయతీ నిధులను దుర్వినియోగం చేసినట్లుగా ఆరోపణలు చేశారు. వాళ్ళు చేసిన లిక్కర్ స్కామ్లో ప్రపంచమంతా చూస్తుంది. టీడీపీ మరియు కూటమి ప్రభుత్వంలో అభివృద్ధిని చూసి వైసీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. వీళ్ళు ఇలాగే అభివృద్ధి పాటలు నడిస్తే నెక్స్ట్ మనకి ఏమీ ఉండదు, మన గవర్నమెంట్ రాదు, మన పార్టీ కనుమరుగైపోతున్న ఉద్దేశంతో బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే మా శ్రీమల్లవరం గ్రామ పంచాయతీలో వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ గవర్నమెంట్లో వైసీపీ గవర్నమెంట్లో ఎవరైతే అన్యాయాలు చేస్తున్నారో అదే తరహాలో మా సీమలవరం గ్రామ పంచాయతీలో కూడా మొక్కల భారతి సర్పంచ్ గారు మరియు పంచాయతీ సెక్రటరీ దుష్యంత్ రెడ్డి గారు చాలా వరకు అవినీతి చేసి ఉన్నారు. అందుకే తగిన ఆధారాలు ఉన్నాయి. ప్లస్ డిఎల్ఓపి గారు సురేష్ నాయుడు గారు ఇచ్చిన నివేదిక ప్రకారం ఈ చంద్రగిరి కాన్స్టిట్యూషన్లో రోజు రోజుకి ఒక్కొక్కటి మాట్లాడేట్టుగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు తయారైపోయినారు. ఎక్స్-ఎమ్మెల్యే సౌరిడి భాస్కర్ రెడ్డి చేసింది అందరికీ తెలుసు, కానీ వీళ్ళు మా నాన్నని ఎమ్మెల్యేని విమర్శించేదాన్ని తయారైనారు. దొంగ ఓట్లతో మేము గెలిచినామని వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ఆ దొంగ ఓట్లు యాడ్ చేసినారని మేము రోడ్ల మీద కూర్చొని సుధమ్మ నానన్న మేము రోడ్ల మీద కూర్చొని ఎండకి వానకి ఎన్ని రోజులు కూర్చున్నామో అది మాకు మాత్రం తెలుసు. కార్యకర్తలకి, ఎమ్మెల్యే నానన్నకి, వాళ్ళ భార్య సుధమ్మకి, వినిల్ రెడ్డికి మాకు మాత్రం తెలుసు ఎన్ని రోజులు రోడ్డు మీద కూర్చున్నామో. అసలు రోడ్డు మీద కూర్చున్నప్పుడు కాలిపోయిందని అడిగితే కూడా డిపార్ట్మెంట్ వాళ్ళని మీరు ఏడన్నా కూర్చోండి లేచి వెళ్ళిపోండి అని అడిగిన రోజులు ఉన్నాయి. వాళ్ళు ఈరోజు మేము దొంగోట్లతో గెలిచినాము అని చెప్తున్నారు. వాళ్ళు మాకు చెప్పడం ఏంటి? ఇది ఈ ఎక్స్-ఎమ్మెల్యే సూర్యుడి భాస్కర్ రెడ్డి అవినీతి ఈ ఆంధ్రప్రదేశ్ కాదు ప్రపంచం అంతా తెలిసిపోయింది కుంభకోణం ఏది అని. తరువాత మా మల్లవరంలో సర్పంచ్ ఉన్నారు, వాళ్ళు కూడా అవినీతికి చాలా పెద్ద ఎమ్మెల్యే వాళ్ళు అంటే బాస్ 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 అంటారు, బాస్కి చాలా పోయింది. మిగతా ఎమ్మెల్యేలు ఏదో మితంగా. తిరుమల టీటీడీకి భారీగా విరాళం అందింది. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడును మంత్రి అనగాని సత్యప్రసాద్తో కలిసి సీకేపీసీ ప్రాపర్టీస్ ఎండీ చీరాగ్ పురుషోత్తం కలిశారు. అనంతరం టీటీడీ ఎస్వి ప్రాణదానం ట్రస్టుకు 1 కోటి రూపాయల విరాళాన్ని అందించారు. శ్రీ వెంకటేశ్వర ప్రాణదాత ట్రస్ట్ ద్వారా ఎందరో పేద ప్రజలకు వైద్య సహాయం అందజేసి టీటీడీ ప్రాణరక్షణ చేస్తుంది. గుండె, మూత్రపిండాలు, మెదడు మొదలైనటువంటి ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న పేద రోగులకు ఉచిత వైద్యం అందించాలని గొప్ప లక్ష్యంతో ప్రాణదాన ట్రస్ట్ను టీటీడీ ప్రారంభించిందని చైర్మన్ చెప్పుకొచ్చారు. ఇక 1 కోటి విరాళం అందజేసినందుకు దాత చిరాగ్ పురుషోత్తంను చైర్మన్ బిఆర్ నాయుడు అభినందించారు.
ఇక జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్న కుటుంబాలను ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె భారతీయ సాంస్కృతిక వారసత్వానికి చిహ్నం మన చేనేత అని పేర్కొన్నారు. నిండైన భారతీయతకు, మన అస్తిత్వానికి అసలైన గుర్తింపునిచ్చే నేతన్నల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నట్టు ముమ్మాటికి మోసమే అని షర్మిల ఆరోపించారు. చేనేత సంక్షేమానికి 5,000 కోట్ల రూపాయలు కేంద్ర బడ్జెట్లో కేటాయిస్తామని చెప్పి కేవలం 200 కోట్ల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకోవడం సరికాదని అన్నారు. ఇక పులివెందులలో గెలవాలనే దురుద్దేశంతో కూటమి ప్రభుత్వం దాడులకు పాల్పడుతుందని అంబటి రాంబాబు మండిపడ్డారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో ఏదో విధంగా గెలవాలనే ఉద్దేశంతో పోలీసు సిబ్బందిని వాడుకొని రాజకీయ దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. పులివెందుల ఘటన చాలా దారుణమన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏ ఎన్నికైనా ఏదో ఒక విధంగా గెలవాలి, ఎన్ని అన్యాయాలు అక్రమాలు చేసైనా గెలిచి తన గ్రాఫ్ పడిపోవడం లేదు, తన పతనం ప్రారంభం కాలేదు అని నిరూపించుకోవాలనేటువంటి తాపత్రయంతో పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నాడు. పులివెందుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నటువంటి జెడ్పీటీసీ, దురదృష్టవశాత్తు ఆ జెడ్పీటీసీ యాక్సిడెంట్లో మరణిస్తే ఇప్పుడు ఎన్నిక పెట్టారు. ఇంకెంత ఉంది, 12 మాసాలు ఉంది. ఈ ఎన్నికలో ఏదో ఒక విధంగా గెలవాలి, డబ్బు ఖర్చు పెట్టన్నా గెలవాలి, అధికార దుర్వినియోగం చేసి గెలవాలి, లేదా బెదిరించన్నా గెలవాలి అనేటువంటి ఉద్దేశంతో ఎంటైర్ పోలీస్ యంత్రాంగాన్ని అంతా కూడా పెట్టుకొని ఏదో ఒక విధంగా గెలవాలనేటువంటి తాపత్రయంతో చంద్రబాబు నాయుడు గారు ఎంతకు దిగజారిపోయారో చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని చోట్లయితే కొండెపి అనే జెడ్పీటీసీని వాళ్ళే గెలిచినట్టుగా ప్రకటించేసుకున్నారు బెదిరించేసి. ఈ విధంగా ఏదో ఒక విధంగా అక్కడ గెలవాలి. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలోనే మేము జెడ్పీటీసీని కైవశం చేసుకున్నాం అని ప్రగల్భాలు పలకాలనేటువంటి ఉద్దేశంతో ఎంత నీచానికి దిగజారుతున్నారంటే అంత నీచానికి. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ నేతృత్వంలో నిర్వహించబడిన ఒంగోలు సారథ్యం విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం పార్టీకి నూతన ఉత్సాహాన్ని నింపింది. విభిన్న మండలాల నుంచి భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. యువతలో పార్టీపై ఉన్నటువంటి నమ్మకాన్ని, అంకిత భావాన్ని ఈ సమావేశంలో చాటి చెప్పింది. ఈ సమావేశంలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సినటువంటి కార్యాచరణ, ప్రజల సమస్యల పరిష్కారాన్ని గుర్తించి రాష్ట్ర అధ్యక్షుడు దిశానిర్దేశం చేశారు. రైతాంగానికి సంబంధించిన ఏవైతే కష్టాలు ఉన్నాయో, ముఖ్యంగా ట్రంప్ యొక్క సర్కార్ 25% సుంకాలు విధించిన కారణంగా అనేక రకాల ఇబ్బందులు మన ప్రాంతానికి రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో సరుకు సముద్రం పైన కూడా చాలా పెద్ద ఎత్తున మన ఉంది. సుమారు 5,000 కోట్ల రూపాయల వరకు సరుకు సముద్రం పైన ఉంది. కనుక అది ఆ తీరం దాటి ఆ ప్రాంతానికి వెళ్లే లోపు వాళ్ళకి ఆసరా వచ్చే విధంగా ఒక ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం, లేకపోతే పెద్ద ఎత్తున నష్టం జరగబోతుంది. అయితే మీ ఇక్కడ కూడా ఏదైతే ఎక్కువ రైతులు ఉన్నారో వాళ్ళు కూడా మేము కోరుతున్నాం, ఒకే వెరైటీని మనం మొత్తం ఒకే చోటకి పంపించే ప్రయత్నం చేస్తే ఏ చిన్న ఇబ్బంది వచ్చినా అందరూ నష్టపోయే పరిస్థితి వస్తుంది. మన వనామీ తప్ప ఇంకేమీ మనం కల్చర్ చేయకపోవడం కారణంగా వనామీతో పాటు స్త్రీలో పండే అనేక విషయాలు ఉన్నాయి. వాటిని పండించే విధంగా ప్రత్యామ్నాయాలు అనేక సార్లు చెప్పినా కూడా అందరూ రైతులు కూడా ఒకే పంటను పండించడం కారణంగా కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఆ విధంగా అటువంటి ఇబ్బందులు అప్పుడప్పుడు మనకు వస్తున్నాయి. కనుక అనేక రకాల మిక్స్ ఎక్వా సంబంధించిన ప్రొడక్ట్స్ మిక్స్ చేసి క్రాబ్స్ కల్చరింగ్, అలాగే మిగతా సీగల్ సంబంధించిన కల్చరింగ్, ఆయిస్టర్స్, స్నేల్స్ ఇటువంటి అనేక ఇతర కల్చర్స్ కూడా చేసే విధంగా చేస్తే ప్రపంచానికి అవి బాగా ఎక్స్పోర్ట్, కేవలం అమెరికానే కాదు లాటిన్ అమెరికన్ కంట్రీస్, యూరోప్లో కూడా పెద్ద ఎత్తున వీటికి డిమాండ్ ఉంటాయి. స్వీట్స్ అంటారు, అలాగే స్నేల్స్ అంటారు, వీటన్నిటికీ కూడా పెద్ద డిమాండ్ ఉంది. ఆ విధంగా మన ప్రాంతంలో వెరైటీగా కల్చర్ ప్రారంభించడం కారణంగా మనకి లాభం జరుగుతుందని అనేక సార్లు చెప్తున్నాం. ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా గైడ్ లైన్స్ ఇస్తుంది. కనుక మన ప్రాంతంలో లాభసాటిది తాత్కాలికమే, దీర్ఘకాలికంగా వ్యాపారం చేసుకోవడం చాలా ముఖ్యం. ఆ విధమైన ప్రయత్నం జరగాలని మేము కోరుకుంటున్నాం. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని మోపిదేవి శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ మర్యాదలతో డిప్యూటీ కమిషనర్, ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీరామ వరప్రసాదరావు కలెక్టర్ను ఘనంగా సత్కరించారు. అనంతరం ప్రసాదాలు అందజేసి శ్రీ స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు. ఇది వాటి పక్కా లోకల్ ఏపీ న్యూస్. మరిన్ని లోకల్ అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.